ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలది ఫస్ట్ టాపిక్ ఇస్ వీడెవడ్రా బాబు మబ్బులాగున్నాడు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? గోడ గట్టిగా ఉండాలని సిమెంట్ లో ఫెవికాల్ వేసి కట్టినప్పుడు. ఆడ మబ్బు కాదు, ఎర్రి పప్ప. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ రాహుల్. ముఖం అయితే నిజంగానే మబ్బు లెక్క పెట్టినవరా? అదే ఒక్కసారి శివాజీ అను. నేను శివాజీ అన్నప్పుడు అది వస్తుంది, రజనీకాంత్ స్టైల్. రెడీ, యాక్షన్. శివాజీ. చెప్పు, ఆన్సర్ చెప్పు. ఒంటెలు పరిచయాలు తీసుకురారా అంటే రాజస్థాన్కి వెళ్ళి ఒంటెలు పట్టుకొచ్చాడంట. నెక్స్ట్. లవర్ తో పొదలగిలికి వెళ్తాడన్న, వెళ్ళిన తర్వాత ఏం చేయకుండా తంతిక్కే చూస్తుంటాడంట, అప్పుడు మొబ్బు అనిపిస్తుంది. అవును, అక్కడ వెళ్ళిన తెలుస్తుంది ఆడదు కాదు మగ కాదు అని. నెక్స్ట్. అందరం సినిమా డాన్స్ చేస్తుంటే వాడు చేయకపోతే ఓడరా బాబుడు మబ్బులా ఉన్నాడు అనిపిస్తుంది. వాడికి కడుపులో మోషన్స్ అయినాయి. కడుపులో మోషన్స్ కాదే, మోషన్స్. నెక్స్ట్. దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ పెట్టరా అంటే రోడ్ మీదకి వెళ్ళి ఆయింట్మెంట్ రాసినోడు. అబ్బా అబ్బా దెబ్బ తాకింది, అబ్బా తగ్గిపోతుంది. నో ప్రాబ్లం లే. నెక్స్ట్. నా పేరు ధనరాజ్. హాయ్ ధనరాజ్. నిజంగా చుక్కుల్లో చంద్రుడిలాగా లేచావు అట్లా. ఏరోప్లేన్ లా సీట్ బెల్ట్ పెట్టుకో అంటే ప్యాంట్ బెల్ట్ పెట్టుకున్నా అని చూపెట్టినప్పుడు. అంటే నువ్వు ఏమన్నావు ఇప్పుడు? రవి ప్యాంట్ బెల్ట్ పెట్టుకొని నేను సీట్ బెల్ట్ వేసేసుకున్నాను ఆల్రెడీ అని ఎయిర్ హోస్టెస్ తో మాట్లాడి, ఆడు మబ్బుగాడు, ఆడికి ఏం తెలియదు, ఆడేదో ఆడికి పని పాట లేదు. నెక్స్ట్. ఫ్లైట్ లో ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో అంటే ఆల్రెడీ బెల్ట్ పెట్టుకున్నా అని చెప్పేసి అయిపోయింది, కూర్చో. ఈడ అసలైన మబ్బుగాడండి. నెక్స్ట్. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ మరీనా. హాయ్ మరీనా. హే, యు హావ్ ఎ లవ్లీ వాయిస్. ఒక పాట పాడొచ్చుగా. హే మరీనా, హే మరీనా. ఆ పాట పాడు. రీనా. హే మరీనా, హే మరీనా, మరీనా రీనా రీనా. మరీనంట మరీనంట, ఆ పాట పాడు. ఓ మరీనా అమ్మ, ఓ మరీనా అమ్మ, ఓ మరీనమ్మ, మరీనమ్మ. చెప్పు నాన్న, పైత్యం ఎక్కువైతుంది వీడికి. దున్నపోతే దగ్గర వెళ్ళి పాలు పిసికినప్పుడు. ఎవరన్నా ఇలాంటిది పోయి తోకను పట్టుకొని పాలెందుకు కొత్తలు. నెక్స్ట్. మందులో బిస్కెట్ అద్దుకొని తిన్నప్పుడు వీడు మబ్బుగాడు అనిపిస్తుంది. హలో, ఆ టేస్ట్ ఎట్లుంటుందో నీకేం తెలుసు? నేను అద్దుకొని తిన్నందుకే చెప్తున్నా. నెక్స్ట్. ఫస్ట్ నైట్ రోజు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏం చేయాలని అడిగినప్పుడు ఎవరిని అడుగుతావు? భార్యని. పిల్ల వస్తుంది, అంత బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్. గాడి పెట్టుకోరా అని ఇస్తే దాంట్లో కోకోకోలా పోసుకొని తాగినప్పుడు. ఆయన దిస్ ఇస్ మనోజ్. మనోజ్. మనోజ్ మన్మథ రాజా పాట ఉంటుంది చూడ, పాడతావా డాన్స్ చేస్తావా నువ్వే డిసైడ్ చేసుకో. డాన్స్ చేస్తా. దా. కింద పడిపోయి చేరారంగానే పట్టుమని పడ్డాడు. ఆడు మళ్ళా నా దగ్గరకు వచ్చి అన్న పేలలే. అమ్మాయి లిప్ లాక్ అడిగినప్పుడు లిప్ కి తాళం వేసేవాడు. నెక్స్ట్. ఫస్ట్ నైట్ రోజే పెళ్లి కూతురు ఇంకా గదిలోకి రాకముందే పెళ్లి కూడా పడుకుని పోయినప్పుడు ఆడు మబ్బు గడ్రా అనిపిస్తుంది. ఇది సూపర్ ఆన్సర్. నెక్స్ట్. ఫోన్ లో కాంటాక్ట్స్ పోయినాయని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. నెక్స్ట్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి? లెగ్ పీస్ దొరికినప్పుడు దూరం వెళ్ళి అనిపిస్తుంది. అది పరిగెట్టడం కింద పడ్డది అనుకో, దాన్ని మళ్ళా
నెక్స్ట్ మా వైఫ్ ఊకే షాపింగ్ చేయమన్నప్పుడు సన్యాసం తీసుకొని దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అదే నీ వైఫా మీ వైఫా మీ అందరి వైఫ్ రా? నా వైఫ్ నా కష్టార్థి. ఒరేయ్, నీ కొడుకో కూతురో నీ కష్టార్జితరా, నీ పిల్లం కష్టార్జితరా? అది కూడా కష్టార్థితమే కదా అన్న. ఏం చేసింది అది? ఊకే షాపింగ్ చేయమన్నప్పుడు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా. సరే సరే ఇదిగో అట్లా వెళ్ళిపోయినావు అడవిలలో ఫుల్ సెటిల్ అయిపోయినావు 5 years అయిపోయింది. 5 years అయిపోయిన తర్వాత సడన్ గా నీ పెళ్ళాం అదే అడవికి వచ్చింది. నీ వైఫ్ రవి దా. ఓ నా పెళ్ళాం రాదుడికి, ఓ నా పెళ్ళాం రావద్దుడికి, ఓ నా పెళ్ళాం రావు రావు వచ్చిందా ఎవడ్రా నువ్వు? శశాంక్, నేను నీ పిల్లని నీ కష్టార్జితాన్ని. ఈమె ఎవరు? నా ఫస్ట్ భార్య. అంటే శశాంక్ నేను కాకుండా ఎంతమంది ఉన్నారు శశాంక్? ఇద్దరు నీ దండం పెడతాను ప్లీజ్ నువ్వు లేకుండా నేను ఉంటలేను శశాంక్, ప్లీజ్. పో పో పో. ఇది సీరియల్ ఓవర్ యాక్టింగ్ పెళ్ళాం అన్నమాట. నెక్స్ట్. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఎందుకు ఫెయిల్ అవుతారు? మీరు మా అబ్బాయిలాగా బాగా చదువుకొని పాస్ అవ్వచ్చు. సిన్సియర్ గా చదువుతామో అబ్బాయిల కళ్ళలో చూసి చెప్తారమ్మా. మీరు ఫెయిల్ అవుతారు, మీరు దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు అందుకే. నెక్స్ట్. మార్నింగ్ తిరిగి వెళ్ళాలనిపించినప్పుడు దూరంగా ప్రశాంతంగా వెళ్ళాలనిపిస్తుంది. అవును, కంపు వస్తుంది కదా దగ్గర ఉంటే. నెక్స్ట్. హాయ్ అన్న, ఐఎమ్ కీర్తన. ఓయ్ అన్నో, ఏమన్నా మంచి గొంతుందా నేను ఇది? ఒక్కసారి ఏదైనా ధమ్కిస్తావమ్మా యాదమరాజు గారికి నీ వాయిస్ లో? చావంటే భయపడ్డానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే గుండానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. చెప్పు, నా ఆన్సర్ చెప్పు. లెక్చరర్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు దూరంగా ప్రశాంతంగా వెళ్ళి చదువుకోరు, మరి ఫస్ట్ ర్యాంకర్స్ అంటది ఆవిడైతే. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ బైక్ పైన హక్ చేసుకొని కూర్చున్నప్పుడు దూరంగా వెళ్ళాలనిపిస్తుంది. ఇట్లనే కళ్ళు మూసుకో, వెనక ఎదురుగా లారీ వస్తుంది, ఇంకా దూరం వెళ్తుంది. లాస్ట్ ఆన్సర్. పెళ్లిలో మందు బాటిల్ ఉన్నప్పుడు ఒక బాటిల్ తీసుకొని దూరంగా వెళ్ళి రావాలనిపిస్తుంది అన్న. అది ఫినైల్ బాటిల్. రాజు చెప్పరా ఎలాంటి సందర్భాలు? మంచి ఏమైనా పైసలు గీసలు కనబడ్డాయి అనుకో, దొంగతనం చేయాలి, దూరం పోయి బతకాలి. అడవికి పోయినావు అనుకో, ఆడ ఏం ఖర్చు పెడతావు డబ్బులు? ఖర్చు పెట్టి అవే తింటాయి.